Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. సో నాకు ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేయించాలని బేసిక్ గా యువర్ ఫేమస్ ఫర్ ప్రాంక్ కాల్స్ కదా. ఎవరికి అనుకుంటున్నారు చెప్పండి, గెస్ట్ చేయండి ఎవరికి చేపిస్తాను. తేజకే చేద్దామా? తేజ అక్కకే చేపిద్దామని నేను ఆలోచిస్తాను. తేజకు ఫోన్ చేసి హైదరాబాద్లో ఫాస్ట్ పోతా గుద్దేనాను, అర్జెంటుగా వాళ్ళు 1 lakh అడుగుతున్నారు, లేదంటే పోలీసు పట్టిస్తారు అంటున్నారు అని చెప్దాం. చెప్పు. ఐ మీన్ కాపీరైట్ ఏమైనా వస్తుందా? హలో సోహెల్, హలో యాడున్నారా? తేజ, ఒక్క నిమిషం ఉండు. ఒక చిన్న అర్జెంట్ హెల్ప్ కావాలి. ఏమైందా? ఇక్కడ తిందామని పోతా ఉంటే సడన్గా గుద్దేసినాను వేరే కార్ని. ఒరే వాళ్ళు చాలా రచ్చ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అది ఇది అనేసి. మేమేం చెప్పామంటే ఇట్లా లేదు రిపేర్ చేయించేస్తాము అంటే ఒక 70,000 అట్లా అవుతుంది అంటున్నారు. నాకు అర్జెంట్గా కావాలి, మళ్ళీ నేను రాగానే ఇస్తాను మమ్మీని అడిగి. మమ్మీకి చెప్పొద్దు. ఏంటిరా నువ్వు విచిత్రం చెప్తాను, బుద్ధిచ్చేది ఏం తెలుపు? నాకు ఆకలి వేస్తానింది, ఇంకా హడావిడిగా పోతున్నాను, ఇక్కడ ట్రాఫిక్ ఉన్నింది, గుద్దాను. సరే సరే. అది కాకుండా పోలీస్ వాళ్ళతో FIR ఏదేదో అంటున్నారు, భయం వేస్తుంది. అయినా ఎందుకు సోహెల్, మనకు అయ్యా పోయినామా వచ్చినామని లేకుండా నేనేమన్నా కలగను. వచ్చినా ఇండియాకి హాయిగా మూసుకొని ఉంటా, తిరుపతిలో ఉండొచ్చు కదా. ఏంటిరా అది? నాకేం తెలుసు? ప్రశాంతంగా ఉన్నది ఎవరా? ఆడికి పోయినా నువ్వు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటల్ గా అయ్యేదే యాక్సిడెంట్ అని చెప్పు. నువ్వు చేస్తాను. అయ్యో వేస్తుంది ఇప్పుడు, వేస్తుంది అనుకుంటా. పాపం. లేండి చెప్పేద్దాం, ఉండు లేండి చెప్పేద్దాం. కంగారు పడింది, చెప్పండి. వేసేస్తుందేమో మళ్ళా. అన్నని అడిగి, అంటే వంశీ అంటే వాళ్ళ హస్బెండ్. హలో సోహెల్, సరే కానీ ఒక నిమిషం చెప్పేది నువ్వు. ఏమిలా, మా ఇంటర్వ్యూకి వచ్చాను, నిన్ను ప్రాంక్ చేయడం చాలా ఫేమస్ కాబట్టి నీకే ప్రాంక్ కాల్ చేయమంటే చేసా. ఎవరు చేయమన్నారు? ఇక్కడ యాంకర్ అనమాట. ఒరే నేను జర్నీలో ఉంటే ఇట్లాంటి చెప్తాను ఎందుకు సోహెల్ నువ్వు? ఏం కాదులే, హాయ్ చెప్పు. హలో తేజ గారు, బాగున్నారా? బాగున్నాను. చాలా మీ ఏడుపుకి నేను పెద్ద ఫ్యాన్ అండి. అవునా? యా, బాగా ఏడుస్తారు. సారీ కంగారు పెట్టినందుకు. అయ్యో పర్లేదు పర్లేదు. యా, సరే అయితే మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే బాయ్. పర్లా 70K కొట్టు, ఖర్చులు పెట్టుకుంటా. అలా నిజంగా డబ్బులు అడిగితే ఏ టైంలో ఫోన్ చేసినా ఇచ్చేవాళ్ళు ఎవరు మీకు వెంటనే? మీరేనా? మా ఫ్రెండ్స్ అందరూ, ప్రతి ఒక్కరు. ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ అట్టే ఉంటారు, అంటే బాండ్ అట్లా ఉంటది అనమాట. అంత సడన్ గా ఇంత త్వరగా ఎలా కుదిరింది అంత మంచి bond? అంటే మీకు 100 మంది క్లాస్ లో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ దాంట్లో ఒకరో ఇద్దరు ఉంటారు ద బెస్ట్ గా. సో ఆబ్వియస్లీ అదే సర్కిల్ అవుతుంది అనమాట మాకు ఎక్కడికి వెళ్ళినా. మీరు మాటలు మాంత్రికుడని ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. తెలియని వాళ్ళందరూ సెట్ కాలేదంటారు, కానీ ఆ రీల్స్ పూలు అట్లా ఇట్లా పట్టుకొని తిరగడం వల్ల నాతో ఫ్రెండ్స్ గా ఉన్న ప్రతి ఒక్కరు అదే అంటారు, కరెక్ట్ గా సెట్ అయిందిరా అనేసి. అది పెట్టింది కూడా ఈడే. మీరు పెట్టారా? ఐ మీన్ లైక్ ఇద్దరం ఎతికాము, దాని తర్వాత ఇదైతే నీకు సెట్ అయ్యిద్ది, ఆబ్వియస్లీ అందరూ అదే అంటారు కాబట్టి దీంతోనే వెళ్ళిపోదాం అనేసి ఇంకా పెట్టాను. ఆయన పేరుకైనా న్యాయం చేస్తున్నారు, మీరేమో అతి సమాచారాన్ని పెట్టుకొని అసలు కొంచెం సమాచారం ఇచ్చినా సరిపోద్ది అని వెయిట్ చేస్తున్నారు జనం. ఇంకంతే, ఇంకేం చేయలేము చూద్దాం, అంతే. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా చేస్తారు గైస్. 2026 అంటే అనుకుంటున్నాం, చూద్దాం. 1 million కొట్టాలి కదా. 1 million లాస్ట్ నా బర్త్డే December 13 అనమాట. 2024 December 13కి 1 million అవ్వాలనుకున్నాం. 2025 December కూడా వచ్చేసింది, ఇంకా కాలేదు. ఈసారి 2026 డిసెంబర్ కి హోప్ సో అయిపోద్ది. నా 4 మీద మచ్చలు ఉన్నాయి. అవునా? అయితే అటైతే మలైకాజా తెచ్చిస్తాం. అయితే డిసెంబర్ లో వచ్చి మీరు నాకు మలైకాజ్ ఇవ్వాలి. ఒకవేళ 1 million అయితే యూకే నుంచి వచ్చి, యూకే నుంచే వస్తాం ఖచ్చితంగా. ఇదిగో ఇంటర్వ్యూ ఉంది సాక్షి. డెఫినెట్ గా పక్కాగా. 2026 డిసెంబర్ కి అతి సమాచారం యూట్యూబ్ ఛానల్ కి 1 million అవుతుంది గైస్. అయితే నాకు వాళ్ళు మలైకాజా తెచ్చిస్తున్నారు, మీరే సాక్షి. అంతే పక్కా. ఓకే, సో చాలా సీరియస్ గా ఇద్దరు భలే మాట్లాడాలా వద్దా అన్నట్టు మాట్లాడుతున్నారు ఇందా నుంచి, కాబట్టి ఒక చిన్న రౌండ్ ఆడుకుందాం మనం కామెడీగా. షూర్.
ఏదైనా మామూలుగా అయితే నేను స్వీట్ సాల్ట్ అట్లా పెడతాను, ఈరోజు ఏం లేదు ఊరికనే అడుగుతాను, బట్ యూ హ్యావ్ టు. బట్ ఓన్లీ అబద్ధాలు మాత్రమే చెప్పాలి, దట్ ఈస్ ద గేమ్. నేను ఏం అడిగినా అబద్ధమే చెప్పాలి. అది అబద్ధం నిజం మీకు ఎట్లా తెలుస్తుంది? మీరే చెప్తారు. నేను అడిగే క్వశ్చన్ మేము అది కూడా అబద్ధం చెప్తే అది చూసే వాళ్ళకి ఎట్లా అది అబద్ధం అనేది మాకు మాత్రం మీ తెలుసు. పర్సనల్ లైఫ్ గురించి అడగను కదా, What? అబద్ధం సపోజ్ నీ పేరు ఏంటంటే సోయిల్ అని చెప్తావు ఓకే అట్లా. ఓకే. ఆకాశం ఏ కలర్ లో ఉంటుంది? రెడ్. బ్లాక్. ఓకే, నేను ఎవరిని అడిగితే వాళ్ళే ఓ చెప్పాలి. sorry. ఓకే ఓకే సారీ సారీ. పచ్చిమిరపకాయ ఎలా తింటారు? వెంటనే చెప్పాలి, లేట్ అయితే. కాళ్ళతో. కాళ్ళతో తింటారా? ఓకే. కూల్ డ్రింక్ ఎలా తాగుతారు? కలర్లో పోసుకొని. స్పెట్స్ ఎక్కడ పెట్టుకుంటారు? జుట్టుకి. జుట్టుకా పెట్టుకుంటారు? అవునా? పెట్టుకుంటారు, ఇట్లా తీసి పెట్టుకుంటారు. మోకాళ్ళకి పెట్టుకుంటారు. ఆల్రెడీ ఒక రాంగ్ ఆన్సర్ వచ్చింది కదా. ఓకే. పనిష్మెంట్ ఏం లేదే. అయ్యో, మిరపకాయలు తెచ్చి ఉండాల్సింది నేను ఈ రోజు కూడా. బేసిక్ గా నేను మిరపకాయలు తినిపిస్తాను అమ్మో లేట్ అయితే. అక్కడ పర్లేదు, it's okay. చప్పగా తిని 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 ఇప్పుడు కొంచెం స్పైసీ తగిలిన కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, చెవుల నుంచి పొగలు వస్తున్నాయి. అట్లాంటివి ప్లాన్ చేసి ఇంకంతే. అయితే జోలో చిప్ అయితే సెట్ అయ్యేదా? మీకు తెచ్చిస్తాం. 1 million అయితే జోలో చిప్ తెచ్చిస్తాం. మలై కాజల్ అదే పెడదాం. సరే ప్రాంక్ కదా. అది ప్రాంక్ చేద్దాం. నన్ను ప్రాంక్ కాదండి చేయాల్సింది, మీకు మంచి చేస్తే నాకు ప్రాంక్ చేస్తారా? తేజ అక్క మాకు అన్ని మంచిగా చేస్తుంది, మేము ఆ అక్కని ప్రాంక్ చేయట్లా అంతే. అట్లా. సో ఓకే. ఏబిసి తర్వాత ఏమొస్తుంది? ఎఫ్. 1 2 3 తర్వాత జడ్. మీ పేరేంటి? ఎల్లో. మీ చుట్టూ కలర్ ఏంటి? బ్లాక్. సారీ. పోయింది. అమ్మా. మీరు చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? అవతార్. అవతార్ కాదు కదా, ఆబ్వియస్లీ చూసుంటారులే. ఓకే. మీ అమ్మ పేరేంటి? నాసిర్. కరెక్టా? ఐ మీన్ నా పేరు నాసిర్. మనోడు పేరు. మీ పేరు నాసిరా? సోహెల్ కాదా? ఐ మీన్ మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు నాసిర్ అనమాట. సో దాని తర్వాత నజీరు, నాజరు ఏవేవో అంటున్నారు. సో స్కూలింగ్లో నాకు నచ్చేది కాదనమాట. ఏంది నా పేరు ఒకటైతే ఒకలాగా పిలుస్తున్నారు, ఇట్ట కాదు అని చెప్పేసి ఇంకా నాకు స్కూల్లో ఒక ముస్లిం అబ్బాయి ఉండేవాడు మా క్లాస్లో, వాడి పేరు సోహైల్. వాడి దగ్గర పోయి అరే నేను నీ పేరు పెట్టుకోవచ్చా అంటే చిన్నప్పుడు తెలిసిందే కదా, అమ్మ నేను ఒప్పుకోను, నా పేరు పెట్టుకోకూడదు అంటే ఇంకా బుక్లో రాసి దాంట్లో ఏ తీసేసా, సోహైల్లో ఏ తీసేస్తే సోహైల్ అయింది. పోయినాను ఇంకా అటెండెన్స్ సార్తో మాట్లాడుకునేసి ఇంకా మార్చేసి దాని తర్వాత ఆధారు, పాస్పోర్ట్ అవన్నీ కూడా మార్చాను. ఇంకా వాడు అడిగిన అమ్మ ఇట్లా అంటున్నారు అంటే నీ ఇష్టం నాయన అన్నారు. ఇంకా అయిపోయింది. కాకపోతే ఇంట్లో వాళ్ళు, నా రిలేటివ్స్, మా తమ్ముడు కానీ అందరూ నాసిరని పిలుస్తారు. సో అట్లా పిలిస్తే ఇప్పుడు రిగ్రెట్గా ఉంది, బా అదే పెట్టుకుంటే సరిపోయింది, ఎంత ప్రేమగా పిలుస్తారు అనేసి. మా మమ్మీ నన్ను పొరపాటున సోయిల్ అన్నా కూడా ఏందమ్మా అంటాను నేను. ఓకే. అసలు మీ పేరు తెలుసా? చాలా మందికి తెలియదు కదా. నా పేరు సోయిల్ అనేసా అంటే తెలుసని అనుకుంటున్నా, బట్ నాది సమాచారం అనేది తెలుసు కానీ అతి రేయతి అంటారు. రేయతి అంటారు. మోస్ట్లీ బయట ఎవరైనా కనిపితే అతి సమాచారం అని పలకరిస్తారు. సో సోహెల్ అని 90% తెలియదు, ఎందుకంటే మేబీ దీని పేరు ఇక్కడ వల్ల తెలుస్తుందేమో, మేబీ చూస్తా. ఈ రోజు మనం ఎక్కువ సార్లు వాడాం కాబట్టి అవునవును తెలియచ్చు. ఇప్పుడు ఒరిజినల్ పేరు కూడా తెలుస్తుంది. ఆ లెక్కన. అవునవును. సముద్రం ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్. బ్లాక్ లో ఉంటుంది కదా. సముద్రం బ్లాక్ లో ఉంటుందా? అప్పుడప్పుడు అవుతుంది అట్లా. అప్పుడు యాడ్ చెప్పిపోతా. ఓకే. ఆరెంజ్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ లో కదా. ఉండదా? ఆపిల్. ఆపిల్ ఎల్లో కదా. ఎల్లో ఆపిల్స్ కూడా ఉంటాయి. లేదా గ్రీన్ ఆపిల్స్ ఉంటాయి, ఎల్లో ఆపిల్స్ ఉన్నాయి. నేను మొన్నే ఒక వీడియో తినింది కూడా నేను చూసా. అవును, నేనే తిన్నా. మీ పేర్లో వద్దులే, ఇది మళ్ళీ క్యాస్ట్ విధంగా వెళ్ళిపోద్ది, ఎందుకు? పాలిటిక్స్ క్యాస్ట్ ఏం వద్దు. మీ సూపర్ పవర్ ఏంటి? ఎక్కడికైనా గాల్లో ఎగిరిపోవడం. మీకు ఫాస్ట్గా చెప్పాలి, ఆలోచించద్దు. నేను 100 km/h పరిగిస్తాను. ఏ తర్వాత ఏమొస్తుంది? బి. ఒరే మంచోళ్ళకి అబద్ధాలు చెప్పమంటే ఎట్లా చెప్తారు? మీరు మంచోళ్ళని మీరు చెప్పాలి. మీరు నేను అన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తానంటే మంచోనే కదా. అవునా? అంతే కదా. అంటే మాకు ట్యాగ్ కూడా ఉందన్నమాట, యూకేలో మంచోళ్ళు అంటే మా పేర్లే చెప్తారు. గూగుల్లో కూడా ఒకటి చూడండి. ఇప్పుడు రాకపోతే మేబీ అదే అబద్ధం చెప్తుంది. మీ ఫేస్ మీద ఏం పెట్టుకుంటారు? అన్నం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకో? ఇప్పుడు కొరియన్స్ రైస్ చేసి పెట్టుకుంటారు. నేను ఆడ చూడలా. ఓకే. పాకిస్తాన్ క్యాపిటల్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్.
అది తెలియదు కాబట్టి అబద్ధం ఏం మామూలుగానే తెలియదు కదా. తెలియదు కాబట్టి ఎట్ట తెలుస్తుంది 2 + 2 ఎంత? 6 3 + 3 జడ్ జెడ్డా. అర్థం కావట్లేదు నాకు. అంటే పొరపాటున వచ్చేస్తున్నాయి. ట్వింకిల్ జామెట్రీ బాక్స్. ఫిష్ ఎక్కడ ఉంటుంది? గాల్లో ఉండదు. ఓకే, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? పిజ్జా. ఇద్దరికి సేమ్ ఆన్సర్ వచ్చింది. మండే తర్వాత ఏమొస్తుంది? ఫ్రైడే. సండే. కరెక్టే. థర్స్డే తర్వాత? వారాలు గుర్తుండాలి కరెక్ట్గా చెప్పి ఏదో ఒకటి. అది తప్పే. అదే 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 అదే. క్యాట్ ఏమన్నారు వస్తుంది? బౌ బౌ. డాగ్? మియావ్. మియావ్. మీ డాగ్ ఎలా, మీ డాగ్తో మీకున్న బాండ్ ఏంటి? అసలు ఇద్దరం శత్రువులు, బద్ద శత్రువులు. నేను నిజంగానే అడిగాను. నేను నిజంగానే చెప్తున్నా. అంటే నేను ఎప్పుడు బయటికి వెళ్తాను అరుస్తుంటుంది, ఎప్పుడు లోపలికి వస్తున్నా అరుస్తుంటుంది, ఇంట్లో వాళ్ళు బయటికి చేస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి ఆడికి వెళ్తున్నారా అని చెప్పి వేసుకుంటారు. మీరు 2 years తర్వాత వస్తే ఎంత బాగా రియాక్ట్ అయింది పాపం. మరి ఎంతో ప్రేమ అంటే చూపిస్తే. ఇంట్లో వాళ్ళకి చెప్తే తెలుస్తుంది, ఇదని చెప్పినా తెలియదు కదా నేను వస్తున్నానని చెప్పి. నేను సడన్ సర్ప్రైజ్ అట్లా ప్లాన్ చేసినా అటుంటుంది. అంటే నాకు ఇంటికి పోయేసరికి కోడిని మేకని కోసి పెట్టేసి మంచిగా ఫుడ్ పెట్టాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాను నేను. సో నేను సడన్ సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేసుకోవాలి, కానీ మా డాగ్ అయితే సడన్ సర్ప్రైజ్ అది. అండ్ ఆబ్వియస్లీ లాయల్టీగా ఉంటుంది కాబట్టి డాగ్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో రూమ్లో తీసుకున్నా దాన్ని. ఇట్స్ బిన్ లైక్ 6 years అవుతుంది ఇప్పటికి. 2 years గ్యాప్ వచ్చినా బాగా గుర్తుపట్టింది చూసారా. అది 5 years అని అంతే గుర్తుపడుతుంది. బికాస్ దే ఆర్ డాగ్స్ నో. దాని పేరేంటి చెప్పు? లారా. లారా. మర్చిపోయాను, ఫ్యాన్ బేస్ ఉంది కదా యాక్చువల్లీ. మంచి, దానికి కూడా ఒక వాయిస్ పెట్టేసి వాయిస్ ఓవర్ చూపించి మీరు చేశారు, చూసాను. హంగ్రీగా ఉంటే ఏం తింటారు సోహెల్ గారు? నన్న ఆకలిగా ఉంటే ఏం తింటారు? బుక్స్. ఇంత లేట్ గా చెప్తే కరెక్ట్ గానే చెప్తారు. పొద్దునే లేచి ఏం చేస్తారు? తింటారు. బ్రష్ చేయాలి కదా. పొద్దునే లేచి కూడా ఎప్పుడు బ్రష్ చేసేది, ఎప్పుడో లేసాం, ఏం చేసాం, ఏం తినలా కదా. ఓకే, ఏ ప్లానెట్ లో ఉన్నారు మీరు? జూపిటర్. జూపిటర్ తెలుగులో ఏమంటారు? మార్స్. నేను నిజంగానే అడిగినా మీరు అబద్ధాలే చెప్తున్నారు. నాకు తెలీదు. జూపిటర్ తెలుగులో ఏమంటారు తెలియదు. తెలీదు. మీరు తెలుగు టీచర్ కాబట్టి మీకు తెలుసు. నేను తెలుగు టీచర్ వాళ్ళకి తెలుసా? మీరు నాకు చెప్పారు కదా మామూలుగా ఇందాక. ఏమంటారు జూపిటర్ ని తెలుగులో? గురువు అంటారా? వాటర్ ఎందుకు యూజ్ చేస్తాం? తినడానికి. నవ్వడానికి. బేబీస్ ఎక్కడి నుంచి చేస్తారు? మార్స్ నుంచి. రోడ్లో. మార్స్ నుంచి. మార్స్ నుంచి రావచ్చు కదా. ఎట్టొస్తారు? ఎవరైనా ఏలియన్సా బేబీస్ అయితే? ఫోటో ఎలా తీస్తారు? చేత్తో. చేత్తోనే. ఐ మీన్ ఫోన్ తో తీస్తారు. చేత్తో ఫోన్ పట్టుకొని తీస్తారు. ఐ మీన్ అప్పుడు రెండు చెప్పాలి కదా. ఓకే, ఎక్కడ నిద్రపోతారు? నేల మీద. అంటే మేము ఎప్పుడు నిజాలు సత్య హరిశ్చంద్రులు అనమాట. సో అట్లా మాట్లాడి నిజాలు వచ్చేస్తున్నాయి. అబద్ధాలు అంటే మీరు పొరపాటు కూడా మమ్మల్ని ఏమైనా చేయాలనుకున్నా మేము ఫ్లోలో నిజాలు చెప్పేస్తాం. క్రికెట్ లో క్యాచ్ ఎవరు పడతారు? ఎంపైర్. పట్టొచ్చు కదా. ఎంపైర్ ఎందుకు పడతాడు? పట్టే ఛాన్స్ ఉంది కదా. క్రికెట్ రాదు నీకైతే. నేను వీరాభిమాని, క్రికెట్ కి విరాట్ అభిమాని కానీ కోహ్లీకి. ఆడరు కదా. పిచ్చి పిచ్చిగా చూసే వాళ్ళకి ఆడే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఎంపైర్ ఇప్పుడు బాల్ క్యాచ్ పట్టొచ్చా లేదా? అంటే ఎవరు ఆడకపోతే సరే వికెట్స్ పడతాయి. మనం ఏం బ్రీత్ చేస్తాం? బ్రీత్. మనమా? శాండ్. యాక్చువల్లీ శాండ్ ని బ్రీత్ చేస్తాం కదా మనం. మట్టి వాసన చూస్తాం వెళ్ళి. చూడరా అంటే మట్టి వాసన. ఓకే ఓకే డన్. అసలు ఇర్రిలవెంట్ గా ఉండాలా ఆన్సర్లన్నీ? అమ్మ అటైతే కష్టం, మా వల్ల అసలు కాదు. ఎందుకు మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారా? ఆఫ్ కోర్స్ ఎస్. డౌటా? మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? చెప్పు అబద్ధం. సంధ్య. సంధ్య. అబద్ధం చెప్పంట. అంటే అబద్ధమే కదా. అబద్ధమే కదా. ఏ నిజంగా ఉంది అయితే గర్ల్ ఫ్రెండ్ నువ్వే. ఉందా? అమ్మాయి అంటే గ్యారంటీ చేసుకున్నామాట. ఉష్. అంతెందుకు ఆంటీ నిన్ను అంటాను, నాకు గంగ కూతురు ఉంటే నీకు గ్యారంటీ ఇచ్చేవాడిని అనేసి. ఈడే నేనైతే ఇవ్వని అంటున్నాడు. అంటే ఫ్యామిలీ మెంబర్ అవ్వడు, ఫ్రెండ్స్ గానే ఉండాలి. మళ్ళీ గొడవలు చేస్తాయి. ఓ అలాంటివి కూడా ఉన్నాయా? ఆబ్వియస్లీ. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అన్న చెల్లె. అవును అట్లా. మీకు కూడా అంతేనా? అంటే మీ చెల్లి ఉన్నా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వరుగా లెక్క? అట్టేంలే, నచ్చితే చేసుకోవడం లేదంటే ఎవరి లైఫ్ వాళ్ళది. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. దాన్ని సపోర్ట్ చేస్తాం వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉన్నందుకు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అంతే కదా ఆబ్వియస్లీ.
మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒక 1000 మంది అడుగుంటారు. ఇప్పుడు 1001 మంది నేను అడుగుతున్నా, మీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఉందా లేదా? 1 మిలియన్ అయితే చెప్తా. ఎన్ని రోజుల నుంచి ఇదే డైలాగ్ చెప్తారండి. అది అవ్వట్లేదు ఇంకా చెప్పలేకపోతున్నాం అంతే. పోనీ మీరు చెప్పండి, కృష్ణ గారికి ఉందా గర్ల్ ఫ్రెండ్? 1 మిలియన్ అయితే చెప్తా. ఎందుకు చెప్పదలుచుకోలేదు? ట్విస్ట్ ఫైనల్ ఎండింగ్లో అట్టు ఉండాలి మరి. క్లిఫ్ హ్యాంగర్ అనమాట. మేము అంటే అప్పటికి ఏదోటి 1 మిలియన్ అయితే ఏముంటే అది చెప్పేది. అప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్గా ఏముందో లైఫ్లో ఏం జరుగుతుందో అది చెప్పేది. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుంది. ఏంటిది? అదే లవ్ బాగుంటుంది. అంటే రిలేషన్లో ఉంటే హ్యాపీగా మంచిగా ఉంటారు. వాట్ ఎవర్ గొడవలు అయినా సరే, గొడవలు మేబీ వర్స్ట్గా ఉంటాయి, బట్ కానీ ఆ బాండ్ బాగుంటుంది. ఎప్పుడైనా ఉన్నారా లవ్ లో? అంత టైం ఇలా వీళ్ళందరూ. మరి లవర్ ఎక్కడ ఉంది అని చెప్తారా ఏంది? 1 మిలియన్ అయితే చెప్తాం. లేదు కదా ఇప్పుడు. లేదు గైస్, లవర్ మీరందరూ అడిగే వాళ్ళందరికీ అంటే అన్సబ్స్క్రైబ్ చేయమంటున్నారు ఎందుకు? అయ్యో చేయబాగని కావాలి, మిమ్మల్ని లవ్ చేస్తా. చాలా ఇంకా అలాగే. ఇది 1 మిలియన్ గైస్ ప్లీజ్. కొరియన్ హార్టా? అదేదో ఫ్లోలో వచ్చేస్తుంటుంది. మీకేంటి లవ్ మీద ఒపీనియన్? ఆబ్వియస్లీ లైఫ్లో అట్ సమ్ పాయింట్ మనకు తోడుగా ఒకరు ఉండాలి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు లవ్ అనేది వస్తుంది. నేను ఒక వీడియోలో చూసా, నువ్వు వచ్చిన మా అమ్మ తర్వాతే నువ్వు, మా అమ్మ ఏదంటే అదే, మా అమ్మతో నువ్వు గొడవ పడద్దు, మా అమ్మ ఎట్లా చెప్తేనే అట్లా వింటా అని. అట్లనే కింద కామెంట్ కూడా చూసా, అన్న నువ్వు ఇట్లా అన్నావు కదా, మరి ఆ అమ్మాయికి కూడా వాళ్ళ అమ్మ తర్వాతే మీరు, వాళ్ళ నాన్న తర్వాతే మీరు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే వింటానంటే ఓకేనా మీకు అని. ఇంకా నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక రూల్ పెడితే వాళ్ళకి కూడా అదే రూల్ ఉండాలని కాదు కదా. సో వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా. నేనైతే ఎప్పుడు అపోజ్ లాగా అట్లా ఏం చేయను. నేను వాళ్ళకి నచ్చింది చేయొచ్చు, వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక మనిషి ఇష్టం అంటే ఆ పర్సన్ ఇష్టం, మీకు నచ్చినట్టు ఉండాలని కాదు కదా. సో ఇప్పుడు నాకు మనోడు అంటే ఇష్టం అంటే మనోడు క్యారెక్టర్, మనోడు ఎట్లా ఉన్నాడు అనేది నాకు ఇష్టం. అంతేగాని నాకు నచ్చినట్టు ఉండాలి, నువ్వు నాకు నచ్చినట్టు బిహేవ్ చేయాలని కాదు. సో ఇప్పుడు ఆ పర్సన్ అట్లా ఉన్నారంటే ఆబ్వియస్లీ యూ లైక్ దెమ్ అండ్ వాళ్ళు అట్లా ఉండడమే మీకు ఇష్టం బట్ అనేది. మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే అన్ని కనెక్ట్ అయినందుకే కదా, కాదా? ప్రతి ఇష్టాలు లేకపోతే కష్టాలు కనెక్ట్ అనే కాదు, అండ్ అవి కాకుండా మళ్ళీ అడిషనల్గా ఏమైనా ఉంటాయి కదా. మన డ్రెస్సింగ్ స్టైల్ అట్లా ఇట్లా, మనోడికి ఈ కలర్ అంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు మెదడు ఇది కొంటున్నాం, రే ఇది బాగుంది అంటే తీసుకుంటా అట్లా.